రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ, రాజీవ్ ప్రధాని అయినప్పుడు కాలేజ్లో 2 సార్లు ఫెయిల్ అయ్యి ఎయిర్లైన్ పైలట్ అయ్యి దేశానికి ప్రధానిగా మారిపోయాడు. రాజీవ్కి ఎలాంటి పేరు లేదు, కానీ ఎప్పుడైతే గాంధీ అనేది తగిలించుకున్నాడో ఆ గాంధీ వారసుడిగా మాత్రమే వచ్చాడు. కానీ అసలు ఇలాంటి వ్యక్తి ప్రధాని ఎలా అయ్యాడని నేను ఆలోచించాను. అంటే మణిశంకర్ అయ్యర్ కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అక్కడ ఆ విశ్వవిద్యాలయం ఖ్యాతిని నిలబెట్టుకోవడం కోసం ఏం చేస్తారంట, ప్రతి ఒక్కరిని కనీసం పాస్ అవుట్ అయ్యేలా చూస్తుందట కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అక్కడ ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడం చాలా ఈజీ, కానీ ఫెయిల్ అవ్వడం కష్టం. ఎందుకంటే ఆ యూనివర్సిటీ పరువు పోతుంది అని మినిమం అయినా పాస్ చేయాలని చూస్తుందట. కానీ అలాంటి చోట కూడా రాజీవ్ ఫెయిల్ అయ్యాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో మా కాలేజ్ నుంచి అన్ని పాస్ అవుట్లే రావాలి అంటే నారాయణ, శ్రీ చైతన్య ఉంటుందిగా, 1 1 1 2 2 2 అట్లా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా ఫెయిల్ అనేది లేకుండా ఉండడం కోసం ఏదో రకంగా వాళ్ళని పాస్ చేసి పంపిస్తారట. అంటే ఫస్ట్ క్లాస్ కూడా ఈజీగా సంపాదించవచ్చు, కానీ ఫెయిల్ అయిన వ్యక్తిగా బయటికి రావడం చాలా కష్టం. అలాంటి ఫెయిల్ని రాజీవ్ సునాయాసంగా అయిపోయిండు. సరే కేంబ్రిడ్జ్లో ఫెయిల్ అయిపోయిండు కదా అని చెప్పి రాజీవ్ని తీసుకెళ్ళి లండన్లోని ఇంపీరియల్ కాలేజ్లో జాయిన్ చేశారట. అక్కడ కూడా ఫెయిల్ అయిపోయిండు. ఇలాంటి వ్యక్తి భారత ప్రధాని ఎలా అవుతాడో అని నేను ఆశ్చర్యపోయాను. కానీ రాజీవ్ గాంధీ ఇండియా ఒరిజినల్ పప్పు అని ఇప్పుడు తేలిపోయింది అంటూ మాట్లాడారు.